హాయ్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సినిమా చూడు బ్రో. ఇవాళ మనం రివ్యూ చేయబోయే ఫిల్మ్ 35. చిన్న కథ కాదు. ఎస్, ఇది నిజంగానే చిన్న కథ కాదు బ్రో. ఆఫ్టర్ అంటే సుందరానికి అండ్ కమిటీ కుర్రాళ్ళు చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు డ్రామా చూశాను. ఇది మ్యాథ్స్ బాధితుల కథ. 35 మార్క్స్కి చేసే యుద్ధమే ఈ కథ. బేసిక్గా ఇది నా కథ, ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. 35 మూవీ నాకు ఎలా అనిపించిందంటే ఐ లవ్డ్ ఇట్ ఫ్రమ్ బిగినింగ్ టు ది ఎండ్. ఎక్కడ కోర్ స్టోరీ డైవర్ట్ అవ్వకుండా బ్యూటిఫుల్ డైలాగ్స్తో, అంతే మెస్మరైజింగ్ పర్ఫార్మెన్సెస్తో అందరికీ వాళ్ళ స్కూల్ లైఫ్ని గుర్తు చేసే మూవీ 35. ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ 100% డెలివర్ చేశారు. డియర్ TFI ఆడియన్స్, డోంట్ ఫెయిల్ దిస్ జెమ్. మాట్లాడదాం, అన్ని డీటెయిల్గా మాట్లాడదాం. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద ఫిల్మ్, నివేతా థామస్ గారు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ని డెలివర్ చేశారు. ఒకవైపు హౌస్ వైఫ్ గాను, ఇంకోవైపు మదర్ గాను తన క్యారెక్టర్లో ఉన్న పెయిన్, లవ్, కేరింగ్ బ్యాలెన్స్ చేస్తూ తన పర్ఫార్మెన్స్తో కంప్లీట్ షో స్టీలర్ అయ్యారు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ నిన్ను కోరి తర్వాత నివేత గారికి మంచి రోల్ పడింది అండ్ షీ నెయిల్డ్ ఇట్. కొన్ని సటిల్ మూమెంట్స్లో కూడా షీ షైన్స్ ఇన్ హర్ రోల్. విశ్వదేవ్ గారు వాజ్ గుడ్ ఇన్ హిస్ రోల్. నివేత గారికి హస్బెండ్ రోల్ ప్లే చేశారు. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ని డెలివర్ చేశారు. అండ్ బ్రోస్, పిల్లలుగా యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ బెస్ట్ ని డెలివర్ చేశారు. ప్రియదర్శి గారు తన పర్ఫార్మెన్స్ తో యాజ్ యూజువల్ మ్యాథ్స్ టీచర్ అనే క్యారెక్టర్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. దర్శి గారిని మ్యాథ్స్ టీచర్ రోల్ లో చూస్తుంటే ఖచ్చితంగా మన మ్యాథ్స్ టీచర్ గుర్తొస్తారు ఫర్ షూర్. గౌతమి గారు ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేశారు, దట్ వాస్ డీసెంట్. అండ్ చిన్న పిల్లలుగా యాక్ట్ చేసిన అరుణ్ దేవ్ వాస్ పీక్స్ ఇన్ హిస్ రోల్. ఆ ఏజ్ లో అటువంటి పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. అరుణ్ అనే క్యారెక్టర్ కి ప్రతి ఒక్కరు రూట్ అవుతారు. ఫస్ట్ మూవీకే ఇంత మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేశారు. అండ్ తమ్ముడు రోల్ చేసిన అభయ్ కూడా తనకి ఇచ్చిన రోల్లో బాగా పర్ఫార్మ్ చేశారు. మెయిన్ గా 5th క్లాస్ పిల్లలందరూ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ తో మూవీని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. సినిమాటోగ్రఫీ బై నిఖిత్ బొమ్మి వాస్ డీసెంట్. ప్రీవియస్ గా ఆకాశవాణి హద్దురా, అంటే సుందరానికి ఇలాంటి మంచి ఫిల్మ్స్ కి వర్క్ చేశారు. విజువల్స్ ని చాలా అథెంటిక్ గా అండ్ న్యాచురల్ గా డెలివర్ చేశారు. మ్యూజిక్ బై వివేక్ సాగర్ గారు 35 మూవీకి ట్రెడిషనల్ మ్యూజిక్ తో ర్యాంప్ ఆడించేశారు. ప్రొడక్షన్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆల్సో ఎడిటింగ్ వాస్ గుడ్. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కాస్త స్లో అయినట్టు అనిపించినా బట్ ఫ్లో అనేది ఎక్కడ మిస్ అవ్వలేదు. ఫైనల్లీ కమింగ్ టు ది రైటర్ డైరెక్టర్ నందకిషోర్ గారు, 35 చాలా సోషల్ ఇష్యూస్ ని అలా టచ్ చేస్తుంది. మెయిన్ గా ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ వాస్ టూ గుడ్. అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ వాస్, ఇప్పటి నుండి గిఫ్ట్లు అలవాటు చేస్తే పెద్దయ్యాక వీళ్ళే లంచాలు అడుగుతారు. సచ్ బ్యూటిఫుల్ అండ్ హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఉన్నాయి మూవీలో. ఇలాగే చాలా ఉన్నాయి లోపల దాచారు. వీకెండ్ కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. డోంట్ మిస్ దిస్ 35 మూవీ. ఇట్ ఈస్ ప్లేయింగ్ నియర్ యువర్ థియేటర్స్ అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ అగైన్, డోంట్ ఫెయిల్ దిస్ జెమ్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ బ్రోస్. వెయిట్ ఇందాక తర్వాత మాట్లాడుకుందాం అన్నాను కదా. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది నా లైఫ్ లోనే బిగ్గెస్ట్ ఎనిమీ. ఇలాగా మీకు కూడా మ్యాథమెటిక్స్ బిగ్గెస్ట్ ఎనిమీ అయితే మీరు ఖచ్చితంగా ఈ మూవీకి రిలేట్ అవుతారు. నేను ఈ మూవీని 200% ఎంజాయ్ చేశాను అండ్ రిలేట్ అయ్యాను కూడా. ఎందుకంటే ఐ వాస్ టూ బ్యాడ్ ఎట్ మ్యాథ్. అండ్ ఆల్సో ఇందులో అరుణ్ దేవ్ ఫ్రెండ్ క్యారెక్టర్ గా పవన్ అనే క్యారెక్టర్ ఉంటుంది. సేమ్ నా రియల్ లైఫ్ లో కూడా పవన్ అనే క్యారెక్టర్ మ్యాథ్స్ లో జీనియస్. బట్ నేను మాత్రం మ్యాథ్స్ అంటే ఎక్కడికో పారిపోయామండి. ఓకే ఐ జస్ట్ వాంట్ టు షేర్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ యూ. అదేంటంటే ఏ ఏజ్ లో నేర్చుకోవాల్సినవి ఆ ఏజ్ లోనే నేర్చుకోవాలి. కానీ కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ డోంట్ నో ఎందుకు ఇలా చేస్తున్నారో. 5th క్లాస్ నుండి IIT కోచింగ్, 8th క్లాస్ నుండి ఇంటర్ సిలబస్ కంప్లీట్ చేయడం, అంటే 10th కి బీటెక్ సిలబస్. అండ్ ఇంకో వర్స్ట్ థింగ్ ఏంటంటే అకార్డింగ్ టు దేర్ గ్రేడ్స్ ఆ సెక్షన్స్ లో వేస్తారంట. వర్స్ట్ బ్రో. అంటే వాళ్ళకి తెలిసి తెలియని ఏజ్ లోనే మీరు వాళ్ళని ఇంజనీరింగ్ వైపు, మెడిసిన్ వైపు రెడీ చేస్తున్నారు. స్పోర్ట్స్ అనే వర్డ్ వీళ్ళ డిక్షనరీలో లేదనుకుంటా. ఐ వాస్ షాక్. నేను వెళ్ళే జిమ్ కి 2 8th క్లాస్ స్టూడెంట్స్ చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. ఐ వాస్ సో వరీడ్. ఎందుకంటే ఐ యూస్ టు ఎంజాయ్ మై స్కూల్ డేస్. 8 AM కి స్కూల్ కి వెళ్తే ఆఫ్టర్నూన్ 3 కి ఇంటికి వచ్చేసేవాళ్ళం. వీక్ కి కనీసం 4 గేమ్స్ పీరియడ్స్ ఉండేవి. ఇప్పుడున్న పిల్లల సిచ్యువేషన్ తలుచుకుంటేనే ఇట్ వాస్ హారబుల్ టు ఇమాజిన్. 12 hours స్కూల్లో ఉంటున్నారంట. అసలు రియల్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఈజ్ సో స్మార్ట్ అండ్ సోషల్ మీడియాతో, స్మార్ట్ ఫోన్ తో వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది. సో మీరు ఏ ఏజ్ లో చెప్పాల్సినవి ఆ ఏజ్ లోనే చెప్పకపోతే రీసెంట్ గా ఏం జరిగిందో మనందరికీ తెలుసు. చిన్న పిల్లలు కూడా హీనియస్ క్రైమ్స్ చేస్తున్నారు. డియర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, యూ నీడ్ టు స్టాప్ దిస్. అండ్ ఆల్సో మెయిన్ గా ఐ జస్ట్ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ పేరెంట్స్ టు. మీ పిల్లలకి ఏం కావాలో ఇవ్వకుండా ఏం అవసరమో అది మాత్రమే ప్రొవైడ్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ హోప్ ఫర్ ద చేంజ్ అండ్ మే బెస్ట్ హ్యాపెన్స్ టు ఆల్ ద చిల్డ్రన్. సీ యూ. టేక్ కేర్.